హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎల్డి లైఫ్ స్టైల్ అండ్ వ్లాగ్స్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు ఎంతో యూస్ఫుల్ అయిన బయోటిన్ రిచ్ హెల్దీ లడ్డు రెసిపీ నేను మీకు చూపిపోతున్నాను. ఈ ఒక్క లడ్డు మనం ప్రిపేర్ చేసుకుని రోజుకి ఒకటి తింటే చాలండి. మీరు మీ పిల్లలు హెల్దీగా స్ట్రాంగ్గా ఉంటారు. మంచి హెయిర్ కూడా, హెయిర్కి, స్కిన్కి, నెయిల్స్కి, మన బాడీ మొత్తానికి కూడా చాలా పవర్ఫుల్ ఇంగ్రీడియంట్స్ ఇవన్నీ కూడా డెఫినెట్గా ట్రై చేయండి. హెల్తీగా ఉండండి అండ్ బ్యూటిఫుల్గా ఉండండి. ఓకేనా ఫ్రెండ్స్, డెఫినెట్గా ట్రై చేయండి. అండ్ ఇందులో మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మన ఎముకలకి కాల్షియం ఇస్తుంది, ఐరన్, జింక్, పొటాషియం, మెగ్నీషియం, లేడీస్కి కావాల్సిన మొత్తం మల్టీ విటమిన్స్ అన్నీ కూడా మనకి ఇందులో దొరుకుతాయి అన్నమాట. ఓకేనా, సో ప్రిపరేషన్ చూడండి. అండ్ ఇంగ్రీడియంట్స్ అన్నీ మీరు చూస్తున్నారు కదా, నేను డిస్క్రిప్షన్లో ఇంగ్రీడియంట్స్ అన్నీ మెన్షన్ చేస్తాను, చూడండి. ఓకేనా, నేను అన్నీ కూడా పావు కేజీ చొప్పున తీసుకున్నానండి. ఆల్మండ్స్ ఒకటే 1/2 కిలో తీసుకున్నాను. నేను మీకు మెజర్మెంట్స్ కూడా చెప్తాను. ఫస్ట్ నేను వాటర్ మిలన్ సీడ్స్, పుచ్చ గింజలు అంటారు కదా, అవి నేను డ్రై రోస్ట్ చేశానండి. అండ్ ఈ లడ్డు వెయిట్ లాస్కి కూడా చాలా యూస్ఫుల్ అయింది. వెయిట్ లాస్ కూడా త్వరగా అవుతారు. ఈ ప్రోటీన్ లడ్డు తీసుకుంటే డైట్ చేస్తూ ఉంటే వెయిట్ లాస్ కూడా త్వరగా అవుతారు. ఓకేనా, నాకు ఎక్స్ట్రీమ్లీ హెయిర్ ఫాల్ అవుతుందండి. సో నేను లడ్డు ప్రిపేర్ చేసుకుంటున్నా, మీకు కూడా యూస్ఫుల్ అయితేనే ఈ వీడియో షూట్ చేయడం జరిగింది. ఈ ప్రోటీన్ లడ్డూలు నేను 2 టైప్స్లో చేశానండి. అండ్ మెయిన్ వచ్చేసి మనం బెల్లం కానీ షుగర్ కానీ ఎక్కడ యూజ్ చేయలేదండి. స్వీట్నెస్ కోసం నేను ఏమి యాడ్ చేశాను అనేది వీడియో ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. స్టెప్ బై స్టెప్ మీకు డీటెయిల్గా అర్థమైద్ది. ఓకేనా, సో నేను ఇందులో షుగర్ అనేది, బెల్లం అనేది అస్సలు యూజ్ చేయలేదు. ఇప్పటి వరకు వాటర్ మెలన్ సీడ్స్, ఫ్లెక్స్ సీడ్స్ అండ్ సెసమి సీడ్స్ డ్రై రోస్ట్ చేశాను. ఇప్పుడు పంకిన్ సీడ్స్ వేసి కూడా డ్రై రోస్ట్ చేస్తున్నాను. నేను నెయ్యి ఎక్కడ యూజ్ చేయలేదండి. నెయ్యి వేస్తే అంటే మీకు కావాలంటే యూజ్ చేయొచ్చు, బట్ నేను ఏంటంటే వెయిట్ లాస్లో ఉన్నాను కాబట్టి గీ, తర్వాత షుగర్, బెల్లం ఇవి మొత్తం నేను అవాయిడ్ చేశాను. న్యాచురల్ షుగర్సే నేను తీసుకున్నాను వీటిల్లో నుంచి. మీ రిక్వైర్మెంట్ని బట్టి మీకు ఇష్టం ఉంటే మీరు యాడ్ చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు సన్ఫ్లవర్ సీడ్స్ ఇవి కూడా ఇందులోనే వేసి డ్రై రోస్ట్ చేస్తున్నాను. అన్నీ కూడా నేను 1/2 కిలో మెజర్మెంట్స్తో తీసుకున్నాను. ఇవన్నీ కూడా ఒక ఆల్మండ్స్ ఒకటే 1/2 కిలో తీసుకున్నాను. నేను కొంచెం క్వాంటిటీ ఎక్కువగానే చేసుకుంటున్నానండి. ఓకేనా, మీకు కావాలంటే నెయ్యి యాడ్ చేసుకోండి. తర్వాత బెల్లం, ఆర్గానిక్ బెల్లం ఉంటుంది కదా, అది యాడ్ చేసుకోండి మీ రిక్వైర్మెంట్. ఓకేనా ఫ్రెండ్స్, అండ్ టేస్ట్ మాత్రం వేరే లెవెల్ ఉంది. ఎక్సలెంట్గా వచ్చింది లడ్డు. ఇవన్నీ డ్రై రోస్ట్ చేసి కొంచెం ఫ్యాన్ గాలిని పెడితే చల్లారిపోతాయి అన్నమాట. కొంచెం చల్లారినాక మిక్సీ పట్టుకుని పౌడర్ చేసుకోవాలి. మీకు అది కూడా చూపిస్తాను. ఇవన్నీ క్వాంటిటీ పెరిగినాయి కదా, అవి సరిపోవట్లేదు కాబట్టి నేను కొంచెం పెద్ద బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నా. ఇవి వాల్నట్లో ఒమేగా 3 ఉంటుందండి. మన లేడీస్కి చాలా యూస్ఫుల్ అయింది. లేడీస్ అనే కాదు, ఎవరికైనా ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అనేది చాలా ఇంపార్టెంట్. బేబీస్ ఎవరన్నా ఉంటే వాళ్ళ బ్రెయిన్ డెవలప్మెంట్ అవ్వడానికి కూడా వాల్నట్స్ చాలా యూజ్ అవుతాయండి. వాల్నట్లో ఒమేగా 3 ఉంటుంది. మతిమరుపుని తగ్గించే గుణాలు ఉంటాయి. వెయిట్ లాస్కి యూజ్ అయ్యిద్ది. శరీరానికి కావాల్సిన పోషణ అనేది ఎక్కువగా మనకి అందిద్ది. సో ఈ లడ్డు చేయలేకపోయినా ఆల్మండ్ ఒక 5 ఎవ్రీడే, వాల్నట్ ఒక 2 తీసుకున్నా సరే బాగుంటుంది, హెల్త్కి బాగుంటుంది. ఓకేనా, అండ్ 1/2 కేజీ నేను ఆల్మండ్స్ తీసుకున్నా, అవి కూడా డ్రై రోస్ట్ చేశాను. అండ్ కాజు అండి, కాజు నేను ఎక్కువ తీసుకోవాలా, ఏదో విటమిన్స్ కావాలి అని కొంచెం ఒక 50 గ్రామ్స్ తీసుకున్నాను. డ్రై రోస్ట్కి బాగోదు కాబట్టి 1 స్పూన్ నెయ్యి వేసి నేను కాజు అనేది డ్రై రోస్ట్ చేశాను. అండ్ మన సూపర్ ఇంగ్రీడియంట్ అండి, ఈ లడ్డూలో మెయిన్ ఇంగ్రీడియంట్. మనం స్వీట్నెస్ కోసం నేను ఇక్కడ 1/2 కేజీ కిస్మిస్ తీసుకున్నాను. ఓకేనా, సో కిస్మిస్ వేయించడానికి కూడా 1 స్పూన్ నెయ్యి చాలు. కిస్మిస్ని కూడా వేయించి, ఇందులో న్యాచురల్ స్వీట్నెస్ ఉంటుందండి మనకి ఎండు ద్రాక్షలో.
న్యాచురల్గా లడ్డు మొత్తానికి కూడా స్వీట్నెస్ వస్తుంది. అండ్ మెయిన్ ఇంకా 2 ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి, అవి కూడా చూపిస్తాను స్వీట్నెస్ కోసం. సో స్వీట్నెస్ కోసం కిస్మిస్, అంజీర్, తర్వాత డేట్స్ అండి, పండు ఖర్జూరం అంటారు కదా, అవి నేను తీసుకున్నా. మనకి లడ్డూకి బేస్ ఏంటంటే కిస్మిస్, అంజూర్, తర్వాత డేట్స్. ఈ 3తోనే నేను స్వీట్నెస్ అనేది ఈ లడ్డూలో తెచ్చుకున్నా. సో ఇవన్నీ కూడా డ్రై రోస్ట్ చేసి నేను ఫ్యాన్కి పెట్టాను చల్లబడాలని. ఇవి చల్లారినాక మిక్సీ పట్టుకుంటాను. నెక్స్ట్ ప్రాసెస్ ఎలా జరిగిందనేది నేను మీకు చూపిస్తాను. చూడండి, కాజు, కిస్మిస్, తర్వాత ఆల్మండ్స్, వాల్నట్, పంకిన్ సీడ్స్, వాటర్ మెలన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, తర్వాత సెస్మీ సీడ్స్, ఫ్లెక్స్ సీడ్స్, ఇవన్నీ కూడా డ్రై రోస్ట్ చేసుకున్నాను. చూడండి, ఇవన్నీ ఇలా ఉన్నాయన్నమాట. టేస్ట్ ఆసమ్గా ఉందండి. ప్రోటీన్ రిచ్ ఫుడ్ మనకిది. తర్వాత డైట్ చేసే వాళ్ళు రోజుకు ఒక లడ్డు తీసుకుని ఓట్స్, రాగి జావా, తర్వాత వాళ్ళ న్యూట్రిషన్ చెప్పిన డైట్ ఫాలో అయితే త్వరగా వెయిట్ లాస్ అవుతారు. ఈ లడ్డు ప్రిపరేషన్లో కొంచెం సోప్ వేసుకుంటే అరుగుదల మంచిగా ఉంటుందండి. ఎందుకంటే డ్రై ఫ్రూట్స్ అనేది త్వరగా అరగవు. సో ఆ ప్రాబ్లం, మనకి డైజెషన్ ప్రాబ్లం ఉండకూడదు అనుకుంటే నాది క్వాంటిటీ చాలా ఎక్కువ కాబట్టి నేను 1/2 కిలో సోప్ తీసుకున్నాను. 1/2 కిలో సహం నేను డ్రై రోస్ట్ చేసి పౌడర్ చేసుకుంటాను. మిక్స్ చేసేటప్పుడు నేను యాడ్ చేస్తాను, ఓకేనా. అండ్ ఇప్పుడు లైన్ బ్రాండ్ నుంచి అరబిక్ డేట్స్ అంటండి, ఇవి తీసుకున్నాను. యాక్చువల్లీ ఇవి మనకు అంత స్వీట్నెస్ లేవు, అంత యూజ్ఫుల్ కాదండి. ప్రోటీన్ మిల్క్ షేక్స్లో అయితే యూజ్ అయ్యింది. మా వారికి తెలియక తీసుకొచ్చారు, డేట్స్ తీసుకురామంటే ఇది తీసుకొచ్చారు. కానీ ఇవి చాలా హార్డ్గా ఉన్నాయండి, స్వీట్గా లేవు. ఇంకా తప్పదు, ప్రిపరేషన్ టైంకి ఇవే ఉన్నాయని అలా కట్ చేసుకుని లోపల ఉన్న గింజ తీసేసి యూజ్ చేసుకోవడమే. ఇవి చాలా హార్డ్గా ఉన్నాయండి, మిక్సీ చేయడానికి కూడా అసలు లడ్డు అయ్యిద్దో లేదో అనుకున్నా, ఎలాగోలా అయిపోయింది. సో ఇప్పుడు అంజీర్ని మనం హాట్ వాటర్లో 1 గంట వరకు నానబెడితే సాఫ్ట్ అవుతాయండి, పేస్ట్లా వస్తుంది. నేను ఇక్కడ వాటర్ పోసి పెట్టాను చూడండి, ఒక 1 అవర్ వదిలేసాను, అట్లా మెత్తగా సాఫ్ట్గా అయినాయి. ఇప్పుడు నేను ఏం చేశానంటే ఈ అంజీర్ని తర్వాత డేట్స్ని కలిపి మిక్సీ పట్టుకున్నాను. పేస్ట్లా చేసుకోవాలి. చాలా కష్టమైందండి, ఎందుకంటే అవి హార్డ్గా ఉన్నాయి డేట్స్ అనేవి. సో మీరు సాఫ్ట్గా కొంచెం ముగ్గిని మెత్తగా ఉన్నాయి తీసుకున్నారనుకోండి, లడ్డు స్మూత్గా వస్తుంది, స్వీట్నెస్ పెరిగిద్ది, అండ్ క్వాలిటీ కూడా బాగుంటుంది. నాకు డేట్స్ ఒకటే డిసప్పాయింట్ అయింది లడ్డు చేసేటప్పుడు, ఓకేనా ఫ్రెండ్స్. ఇలా వాటర్లోంచి తీసి మొత్తం కూడా మిక్సీ పట్టుకోవాలి. అండ్ ఈ లడ్డు తిన్నాక 15 డేస్లోనే మీకు రిజల్ట్ అనేది, హెయిర్ ఫాల్ కంట్రోల్ అవ్వడం అనేది మీరు నోటీస్ చేస్తారు డెఫినెట్గా కూడా. అంత ట్రస్ట్ఫుల్గా, ఈ మధ్య కొంచెం బద్ధకం పెరిగిపోయి చేసుకోవడం మానేస్తే ఎక్కడ చూసినా హెయిరే, ఇల్లంతా హెయిరే, అంతా హెయిర్ ఫాల్ అయిపోతుంది. ఇంకా లాభం లేదని ఒక రోజు మొత్తం పట్టుకున్నా ఈ లడ్డు చేయడానికి మాత్రం. అంతేనా? మీరు కూడా అంతేనా ఫ్రెండ్స్? చెప్పండి నాకు. సో ఇలా అనమాట, నెయ్యి వేసాను 2 స్పూన్స్ వరకు నెయ్యి వేసి అంజీర్ని, డేట్స్ని, ఎందుకంటే మనకి లడ్డు నిలవ ఉండాలి కదా, నాకు క్వాంటిటీ ఎక్కువ కాబట్టి నేను ఇలా చేశాను. మీకు వారంలోనే అయిపోతే మేము 100 గ్రామ్స్తో చేసుకుంటాం అనుకుంటే ఇంతవరకు మీరు రోస్ట్ చేయవసరం. పచ్చి వాసన అంతా పోయే వరకు నేను నెయ్యిలో వేయించాను. ఇలా మొత్తం కూడా కలుపుకుంటా, అడుగు పట్టకుండా మొత్తం కూడా బ్రౌన్ కలర్లోకి ఇలా కలర్ మారే వరకు మనం మొత్తం కూడా ఉడికించాలండి. ఇలా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లబరచాలి. ఇప్పుడు ఇందులో నేను ఆల్మండ్స్, వాల్నట్స్ ఈ 2 మిక్సీ పట్టుకున్నాను. 2 కూడా మంచిగా కలిసేటట్టు ఇట్లా గరిటెతో మెదుపుకుంటున్నా చూడండి, మొత్తం కలవాలి కదా. ఇందులోనేమో పంకిన్ సీడ్స్, చియా సీడ్స్, అండ్ చియా సీడ్స్ మీకు కావాలంటే వేసుకోండి, లేకపోతే లేదు. అందులో కూడా ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. అందులో సన్ఫ్లవర్ సీడ్స్, పంకిన్ సీడ్స్, వాటర్ మెలన్ సీడ్స్ అండ్ ఫ్లెక్స్ సీడ్స్, సెసమీ సీడ్స్, ఈ 5 రకాలు కూడా
ఇందులో పౌడర్ చేసి అది సపరేట్ పెట్టుకున్నా. ఇప్పుడు ఇందులో నేను కిస్మిస్, జీడిపప్పు ఇది నేను మిక్సీ పట్టుకుంటున్నా. ఓకేనా. నాకైతే చాలా టైం పట్టిందండి, చాలా టైం పట్టింది చేయడానికి. ఓకే. అండ్ ఇందులో ముఖ్యంగా హెయిర్ ఫాల్ కంట్రోల్ కాబట్టి మనకి ఎండు కొబ్బరి, డ్రై కోకోనట్ ఇంపార్టెంట్ అండి. ఇందులో డ్రై కోకోనట్ వేసి వేయించకూడదు, డైరెక్ట్గా మిక్సీ పట్టాలి. డ్రై కోకోనట్ కూడా నేను మిక్సీ పట్టుకున్నా. అండ్ ఇది కిస్మిస్ పేస్ట్ అన్నమాట. చూసారా, ఈ 3 న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తోనే మనకి ఇప్పుడు స్వీట్నెస్ వస్తుంది. ఇక్కడండి ప్రాసెస్. నేనైతే ఏం చేస్తానంటే, నేను మిస్టేక్ ఆ మిక్సీ పట్టిన వెంటనే నేను లడ్డు చుట్టలేదండి. నాకు చాలా అలసటగా టైం అంతా పట్టేసింది అనిపించి నేను నెక్స్ట్ డేకి నేను లడ్డు చుడదామని అన్నీ మిక్సీ పట్టేసి అలా ఉంచాను. నాకు ఎందుకో బాగా డ్రై అయిపోయినట్టు అనిపించింది. అంటే న్యాచురల్ ఆయిల్స్ అనేది రిలీజ్ అయ్యిద్ది కదా మిక్సీ పట్టినప్పుడు, అవన్నీ కూడా మొత్తం ఇంకిపోయినట్టు అనిపించింది. సో ఇప్పుడు సోప్ 1 స్పూన్ అంటే నేను మామూలు రిక్వైర్మెంట్ చెప్తున్నా, మీకు ఇంకా ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోండి. ఇలా అనమాట. సోప్ వేసి మొత్తం మనం మిక్స్ చేసుకున్న పౌడర్కి పట్టేటట్టు మొత్తం బాగా కలిసేటట్టు, అంటే ప్రతి దాంట్లో అన్ని విటమిన్స్ అందాలి కాబట్టి నీట్గా అలా హ్యాండ్స్తో కలుపుకోండి. మన ఇంట్లో తినేదే కాబట్టి మనం ఇష్టం, మనం ఎలాగైనా మిక్స్ చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్. ఇది కిస్మిస్ పేస్ట్. ఇది కూడా మిక్స్ చేసిన వెంటనే నేను కలిపేసి ఉంటే జ్యూసీగా కొంచెం ఆయిల్గా తేమగా ఉండేది లడ్డు. సో ఇది ఒకటే మిస్టేక్ అయింది. ఓకే, నెక్స్ట్ టైం అలా జరగకుండా చూసుకోవడం. ఇప్పుడు జరిగింది కదా అందుకని. ఓకేనా. నెయ్యి ఉంటే మీరు వేసుకోండి. నాకు నెయ్యి నేను యూస్ చేయకూడదు అనుకున్నా కాబట్టి నేను వేయలేదు. ఓకేనా ఫ్రెండ్స్. అండ్ పిల్లలు ఉంటే కనుక తప్పకుండా ఇందులో బెల్లం అనేది యాడ్ చేయాలి. ఎందుకంటే పిల్లలకి స్వీట్నెస్ అనేది అంటే ఇష్టం కాబట్టి ఇలా వాళ్ళు ఇష్టపడకపోవచ్చు. సో పిల్లలు ఉన్న వాళ్ళకి ప్రోటీన్ లడ్డు కావాలి అనుకుంటే బెల్లం యాడ్ చేసి వాళ్ళకి ఇవ్వండి. ఎంతో టేస్టీగా హెల్దీ లడ్డు, సూపర్ ఫుడ్ మనకి ప్రిపేర్ అయిపోయినట్టే. ఇలా మొత్తం వేసి ఆ పిండి అంతా కూడా ఈ పేస్ట్ అనేది మనకి కలవాలండి. చూసారా ఎంత బ్యూటిఫుల్గా లడ్డూలు వచ్చినాయో. కొంచెం అప్పటికప్పుడే చుట్టేసి ఉంటే నాకు ఇంకా తేమగా ఆయిల్గా బాగుండేదండి. కొంచెం డ్రై అయినట్టు అనిపించింది, కానీ టేస్ట్ మాత్రం ఆసమ్ ఉంది, ట్రస్ట్ మీ. సో ఫ్రెండ్స్, వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరో వీడియోతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. బాయ్. హ్యావ్ ఎ నైస్ డే.